ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి కథ తెలుసుకోబోతున్నాం. యేసును అనుసరించమని పిలుపు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆయనే సెయింట్ ఆండ్రూ. ప్రథమంగా పిలువబడినవారుగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. ఓ మంచి శిలువ, నేను నిన్ను ఎప్పుడూ కోరుకున్నాను. ఇవి సెయింట్ ఆండ్రూ చివరి మాటలని అంటారు. ఆలోచించండి, ఒక వ్యక్తి తన మరణానికి కారణమైనదాన్ని భయంతో కాకుండా ప్రేమతో, ఒక చిరకాల కోరిక తీరినట్టుగా స్వాగతించడం. అసలు దాని వెనుకున్న కథేంటి? అవును, ఆండ్రూ కథ కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు. ఇది సోదర ప్రేమ, అసాధారణమైన ధైర్యం, చివరికి మరణాన్నే కూడా ఒక గొప్ప సందేశంగా మార్చిన ప్రేమ యొక్క గాథ. సరే, మరి చాయన్ని ప్రథమంగా పిలువబడినవారు అనెందుకంటారు? ఆ కథంతా ఒక సోదరుడు తన మరో సోదరుడికిచ్చిన ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన ఆహ్వానంతో మొదలవుతుంది. ఆయనకొక ప్రత్యేకమైన గ్రీకు బిరుదు కూడా ఉంది, ప్రొటోక్లెటోస్. దీని అర్థమేంటంటే మొట్టమొదట పిలువబడినవాడు. ఎందుకంటే యేసు పిలుపు అందుకుని ఆయనను అనుసరించిన మొట్టమొదటి శిష్యుడు ఆండ్రూనే. అసలు ఆ క్షణం ఎలా జరిగిందంటే, యోహాను బాప్టిస్ట్ యేసును చూపిస్తూ అదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించడం ఆండ్రూ విన్నారు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, వెంటనే యేసును అనుసరించారు. ఆ తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పరుగు పరుగున వెళ్ళి తన సోదరుడు సైమన్ను వెతకడం. తన సోదరుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలు చాలా సింపుల్: మేము మెస్సియాను కనుగొన్నాము. అంతే. ఆలోచించండి, అంత గొప్ప నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన మొదటి ఆలోచన తన వాళ్లతో పంచుకోవాలి అనేది. ఈ ఒక్క చిన్న చర్య ఆయన జీవితాన్ని, ఆ తర్వాత ప్రపంచ చరిత్రను ఎలా మార్చిందో చూడండి. ఆండ్రూ తన సోదరుడు సైమన్ను యేసు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సైమనే తర్వాత పీటర్గా, అంటే బండరాయిగా మారి అపొస్తలులకు నాయకుడయ్యాడు. కాని ఆ బండరాయికి దారి చూపించింది మాత్రం ఆండ్రూనే. సోదర ప్రేమతో చేసిన ఆ ఒక్క పని ప్రపంచ గమనాన్ని మార్చే ఒక మహాగాథకు అలా నాంది పలికింది. అయితే ఆండ్రూ ప్రభావం కేవలం తన సోదరుడి వరకే ఆగిపోలేదు. అదొక ఆరంభం మాత్రమే. ఒక మిషనరీగా ఆయన తన ఆశను, తన సందేశాన్ని తీసుకుని సముద్రాలు దాటారు. సంప్రదాయం ప్రకారం ఆయన సుదూర ప్రాంతాలకు ప్రయాణించారు. ముఖ్యంగా నల్ల సముద్ర తీరాల వెంబడి అప్పటి క్సిథియాలాంటి కఠినమైన ప్రదేశాల్లో పర్యటించి విశ్వాసమనే విత్తనాల్ని నాటారు. ఉదాహరణకి, ఇప్పటి రొమేనియా ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది. అక్కడ ఆండ్రూ ఒక గుహలో ఆశ్రయం పొంది తన చేతి కర్రతో నేలను కొట్టగానే అద్భుతంగా ఒక